అక్షంతలు బాగా తీసుకుంటారు విశ్రాంతం మీరే కంకణం కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందరు కూర్చోండి అందరూ చూడండి కంకణం కట్టుకునే వాళ్ళు ఎంత కూర్చోరా అంటే అలా నువ్వు కట్టుకో తర్వాత జలుబు చేస్తాను బాగా టాబ్లెట్స్ అవునా ఓకే గంధం కుప్ప పోతాయి తీసి కలపండి ఓం రాయండి అందులోనే దానికి చూపించాలి గంట గంటది ఫస్ట్ మీ మీద చల్లుకోండి ఆ నీళ్ళు ఫస్ట్ మీ మీద చల్లుకోండి ఆపోష్టాలు యోగస్థానం జీవనమైన యోగ పల్లె పల్లె దేవుడి పైన దేవుడి మీద వెళ్ళాలి అయిపోయిందా పూజ సామాన్లు కూర్చోండి ఈడ కూర్చోండి లెఫ్ట్ హ్యాండ్ ఆ కలశం ముంగడ పెట్టొద్దా తర్వాత ఈ గణపతి ఆహ్వానం అయిపోయాక ఈ దంత అయిపోయాక మళ్ళీ కలుషము ఈ గణపతి ఆహ్వానం ఓకే ఇప్పుడు పెట్టేసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ లోకి అక్షింతలు తీసుకొని రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టి రైట్ తోడ పైన పెట్టుకోండి వైవసుతమన్మంతుడే కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భర్త వర్షే భర్త కంటే వేరో దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ భక్తమాన్యవాది చాలవాడల శ్రీ నామ సంవత్సరం గొంతు తప్పి ఉన్నా माघमासे भाद्रपद शिवयोगे शुभकार्णे विशिष्टायां तस्यां श्री महासंकल्पवर्षे गणेशुడి దగ్గర ఇంట్లో మామూలు స్టోరీ ఉంది అందుకని స్టోరీ ఒకటే ఉన్నది నాన్నలేడా నాన్న వచ్చేవాడు కదా సరే వినాయకుడిని ఆవాహనం చేయాలి నాకు వచ్చాను పురుషమావాహ్యామి సత్యమావాహ్యామి అచ్యుతమావాహ్యామి ఆనందమావాహ్యామి శుభకర్మావాహ్యామి అర్వమావాహ్యామి లబ్ధమావాహ్యామి శ్రీ మహాగణపతే నమః ఆవాహయామి ఆవాహనార్థం ఆసనం కొద్దిగా అక్షతలేయండి ఆసనం దాని పాదయోపాచన దాని కొన్ని నీళ్ళు గణపతి
महादेव पाचन ददामि मल्ली वेयंడి हस्तयो अर्घ्यं ददामि मुखे आचमनं ददामि मल्ली आचमनं ददामि ధనదానం కాయండి పువ్వు తీసుకొని పళ్ళు తోముతున్నట్టుగా చెప్పి ధనదానం కావాలి ధనదానం జీవనసుతో కలండి నాలుక గీసి జీవనసుతో పునక్షాలంకరమే మొహం కడిగినట్టు నీళ్ళతో అప్పుడు స్నానం సమర్పయామి అప్పుడు స్నానయోగ స్నానం అయిపోయింది వస్త్రాలు దదామి వస్త్రాలు తయారు చేసి ఇందులో పెట్టారండి వస్త్రాలు దదామి ప్రోక్షణ వస్త్రాలు ఉత్తరేస్తాను ఇంకోటి వేయాలండి అక్కడ ఆభరణాలు అలంకారాలు పుష్పమాలిక పూలు పెట్టండి పుష్పమాలిక గంధం మేడం గంధం వేయండి కుంకం పెట్టండి అక్షంతలు తీసుకొని పూజ చేస్తాను ఓం గణాది ఓం గణాధిపతయే నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ శ్రీ గణేష్ మహాగణపతి నమః బాదే కముడి ఆచరణ మీకు అంటే కొన్ని నీళ్ళు చూపించి ఆచరణ మహాగణపతి పూజ అయిపోయింది నెక్స్ట్ నవగ్రహం తెలిసిపోయినట్టు ఇక్కడ చెప్పుకోండి ఒకసారి పట్టుకోండి పట్టుకో ఇది తీసేస్తే కలసంలోకి అందులోకి ఆవాహనం చేస్తాం పట్టుకోండి అంటే మొత్తం తీసేసేసి ఒక ప్లేట్లో పెట్టేసాను దాని దగ్గర పేరుది దాంట్లో పెట్టండి తర్వాత తీసి హారతికి వచ్చి కంకణాలు అక్కడే పెట్టేసాను దాని మీద పెట్టింది నవగ్రహాలు అందులో తీసి పెట్టాలా పంచపాలకులకి ఫస్ట్ పువ్వులు పెట్టాక నవగ్రహాలకు వస్తాము తర్వాత ఇంటూ అష్టదిక్పాలకు ఇట్లా పెట్టిందా ఇట్లా అది ఏదైనా ప్లేస్ అని చెప్పి అందుకనే పెట్టాల్సిందే ఇటు సైడ్ ఇట్లా పెట్టొద్దు అంటే ఇది ఇక్కడ కింద గణేశుడి కింద ఉండాలన్నమాట ఓకే సైడ్కి పెడదాండి మొత్తం ఇలా వేయచ్చు అన్ని మీద పడేటట్టు ఇద్దాం ఈ పువ్వులు ఇట్లా కింద ఇచ్చినాం మనం అడగదు చెప్పండి ఏమైనా ఫస్ట్ ఉండదు ఓం గజానన గణేశుడు స్థాపన ఒక పువ్వు పెట్టండి అక్కడ ఎల్లో కలర్ గణేశుడు స్థాపన బంతి పువ్వు పూజ కన్నయ్య ఇక్కడ ఇక్కడ పెట్టించాడు ముందరగా ఇటు గణపతి కింద పెట్టించాము గణేశుడు ఒక స్థాపన అంటే వాళ్ళు ప్లేస్
దాని వెనుక అది గణపతి ఇక మీరు అది తీసి ముందు జరగాలి కొద్దిగా. జరిగితే మీకు చెయ్యి అందుతుంది బాబా ఒకసారి ముందుకు జరగాలి. ఇక ఇది కూడా అటు కలపాలి అటు కలపాలి మళ్ళీ వద్దులే ఇంకా ఏం చేయాలి ఏం కాదు అక్కడే ఇప్పుడు ఎల్లో కలర్ పువ్వు మళ్ళీ నీకు పువ్వు తీసుకొని మహేశ్వరంలో గణేష్ అలా ఇసుకండి ఏం కాదు నెమ్మదిగా ఇసుకండి. విష్ణవే నమః విష్ణులోకమస్థాపయామి పూజయామి బ్రహ్మణాయ నమః బ్రహ్మలోకమస్థాపయామి ముందుకు జరగండి మేడం. లక్కీ వెనకాల చెప్పు ఇప్పుడు మీరు పెట్టారు కదా అదే తర్వాత సెటా ఆ తర్వాత గౌరీదేవి నమః గౌరీలోకమస్థాపయామి పూజయామి కానీ లాస్ట్ లాస్ట్ లేదు పెట్టించండి ఇలా ఇసుక పర్వాలేదు. లక్కీ రే దీపారాధన తగ్గించండి. వాళ్ళందరినీ ఇది ఇదిగోండి ఆదిత్యలోకమస్థాపయామి పూజయామి సోమలోకమస్థాపయామి పూజయామి కాదు నేను చదువుతాను కన్నయ్య పూజ అష్టోత్తరం అది ఏది తీసుకున్నారు కథ ఉంది కథ అష్టోత్తరం కూడా ఉంటుందిరా. లేదు కథ ఉంది చూసాను ఆల్రెడీ వినాయక అష్టోత్తర సత్యనారాయణ మీరు అది చేసి ఇక్కడ పెట్టండి అండి పూజారి కలతోటి ఉందమ్మా. పూజయామి అదే ప్రేమ్ పూజయామి డాడీ దగ్గర గ్లాసెస్ పెట్టు డాడీ అద్దాలు పెట్టుకున్నాడా అద్దాలు పెట్టుకున్నాడా డాడీ అద్దాలు పెట్టుకున్నాడా తెచ్చి ఆంటీకి కొంచెం వెనక్కి వన్ వర్డ్ వర్డ్స్ ఎందుకురా ఇంగ్లీష్ మీడియం కదా అందరూ అయ్యో విఘ్నరాజాయ వినాయకాయ అక్కడ లాస్ట్ అది లాస్ట్ది గట్టి చదువు లాస్ట్ది లాస్ట్ భగవంతుడు ఉన్నాడండి ఎక్కడ కూర్చున్నా కదా భగవంతుడు ఇక్కడ విముఖాయ ప్రముఖాయ అనిముఖాయ తీసుకోండి పశ్చాయ సుఖనిదాయే నమః అనాలి నమః అది గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః సైలెంట్ కూర్చోండి ఎందుకు లేస్తురా దీపం చూపించాలి అరే రూపేష్ రూపేష్ దాచమైన చెప్పగానే నీళ్ళు చల్లండి మొత్తం అన్నిటి పైన ఒక్కసారి ఇలా చల్లండి తమ్ముడు రే బిడ్డ తమ్ముడు నెక్స్ట్ సాయి. రెండు అట్టిపళ్ళు తీసుకొని ఒకదానికి తోడు కింద దాన్ని తీసేసి పెట్టండి అవ్వండును బెల్లం ఉంటే బెల్లం ఏదైనా నాజం పెట్టండి తెచ్చాము స్వీట్స్ అవి గణేష్ తర్వాత పెడదాం. ఓకే ఇక్కడ పెట్టండి వీటికి అన్నమాట నైవేద్యం అంటే ఇక్కడ రెండు పెట్టండి మెయిన్లో రెండు పెట్టాలి ఒకటి పెట్టకూడదు రెండే పెట్టాలి వాటి పైన నీళ్ళు చల్లండి రాత్రి ఫస్ట్ టైం
ఒకసారి లేవు కదా, చూడు, దేవుడు ఇంటి దగ్గర చేస్తాడు వినాయకుడి కొంచెం నూనె ఉందా? నూనె పక్కన ఉందక్క. చనిపోయిందాడా? అంటే అన్నిటిపైన మళ్ళీ ఒకసారి పూలు వేసేయాలి తాంబూలం లెక్క. బట్ట నాది బట్ట నా అవుతుందేనా తుడుచుకునేదా? ఆమె లాస్ట్ నమ్మకం కావాలి పచ్చిగుందా? అది అఖండ దీపంలో పోసిండదు పడ్డదక్క. అయిపోయిందా? ఏం చేయాలి? చిన్న ఏం చేయాలి? అన్నిటిపైన కొన్ని పువ్వులు వేసేయాలి, అన్నిటిపైన ఒక్కొక్క పువ్వు వేసేయాలి. మా డాడీ దగ్గర ఉందా అడుగు అడుగు. ఒకసారి తనే ముఖ్యం. అష్టోత్తరం అయిపోయిందా? చదివారమ్మా? అష్టోత్తరం ఇది పత్రి పూజ అష్టోత్తరం. పత్రి పూజ అవ్వలేదు, పత్రి పూజ అవ్వలేదు. పత్రి పూజ ఇప్పుడే కాదు, ఇంకా అవ్వలేదు. కలసంలోకి నెలలోకి ఆవాహన చేయాలి. నవగ్రహాల పూజ అయిపోయిందా? నవగ్రహాలు ముందు అవ్వాలి. నవగ్రహాలు కాపాడుతారు వినాయకుడికి. చాలా మంది చెయ్యరు, డ్యూటీగా చేసేస్తారు, కానీ నవగ్రహాలు చెయ్యాలి. మనం ఏం చేసినా అంటే కన్నే చదువుతాడా? చదువుతానులే. హారతిదా అక్క? గాడ షాపింగ్ లేదంటే కాదు అక్క. అగో చదువుతాడు కానీ కొంచెం ఇందులో పెట్టేసుకోండి. అయ్యో అక్షర పిండిలో వేసి ఉన్నాయి అందుకే అక్కడ పెట్టేసుకోండి. ఉందా అక్క? ఇంకో పని చెప్పు. నెక్స్ట్ చాలా బాగుంది వీడియో. కింద కావాలా కొత్త ఉంటుంది తీసుకురా. అంటే నేను స్పీడ్గా చేస్తాను. ఇంకో తీసుకురా. గంట అడుగు. ఏం కాదు, అందరు మొక్కండి నన్ను. తీసుకోండి, మంచిగా చదువు రావాలి. మొక్కండి. కావాలి. అసలు అక్కడ ఇక్కడ గట్టిగా చదువుతాను. పువ్వులో క్షితులు అక్కడ జల్దీ చేసి గట్టిగా అందులోనే లేదు అని అక్కడనే వేసేసి డైరెక్ట్ పడ్డది. భగవంతుడు ఉంటాడండి. మంచిగా దాంట్లో లేదు అనుకుని వేసా పడ్డది. పిల్లల్ని పైన విగ్రహంలో ఆవాహన చెప్పి ఆవాహన కంకణం పట్టుకునే వాళ్ళు ఉన్నారా? అందులో వేసి మేము ఇప్పుడు కట్టుకోవాలి. చూసుకోండి. ఇక్కడ
విగ్రహం ఇది కలిసిపోయినా ఇది ఏం తినకూడదు. మీరు ఎన్ని రోజులు చేస్తాం ఇవి 5 days ఏనా? 5 days కూడా బయట ఏది తినకూడదు. అలా ఉంటేనే మీరు కంకణం కట్టించుకోండి. ఉల్లిపాయ కూడా తినకూడదు. ఇక్కడ పడుకోవాలి కదా, ఇక్కడ పడుకోవాలి. ఆడపిల్లలు అలా పడుకుంటారు, లోపలికి పడుకుంటారు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇంటికాడ అది ముందు మొదటి కంకణం ఉల్లిగడ్డ లేకుండా కూర అవుతుంది. శ్రీ మహాగణేశం ఆవాహయామి వసంతి గణేశం ఆవాహయామి ఆవాహనార్థం ఆసనామి ఇందాక చేసినట్టే ఆసనార్థం మీరు రండి ఇంకో గ్లాస్ అంటే ఆ గ్లాస్ తీసుకోండి. నేను అక్కడ పెడతా. ఆ 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకోండి. దీన్ని పెట్టాలి. అది కూడా లేదాక అది కూడా అందులో కూడా ఆవాహన చేసేవాళ్ళు ఎంతమంది అయితే కంకణం కట్టుకుంటే అంతమంది వినాయకుడిని ఆవాహనం అంటే ఈ 5 రోజులు మీ దగ్గర ఉన్నట్టు వినాయకుడు ప్రాణంతో. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది వినాయకుడే అన్నట్టు వాళ్ళు అంటే ఆయనకి ప్రాణం పోసినట్టు అన్నమాట. ఇప్పుడు దాకా బొమ్మ ఆవాహన అంటే ఆయనకి ప్రాణం పోసినట్టు అన్నమాట. అక్క నేను నిన్ననే చెప్పిన మీరు ఇట్లా చేసి కదా అక్క చెప్పిండు ఏమని చేసేవాళ్ళు నువ్వు నేను ప్రియాంకాడు ఏమో నాని అందరం బాయ్స్ అందరం గర్ల్స్ అందరం రమ్మనండి మరి అందరినీ రండి పిల్లలు రండి అటు సైడ్ రండి అందరూ అటు సైడ్ రండి కదా. అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకోండి. ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని అక్కడ నూనె తలిపోయిందంట కదా. అవును వెళ్ళగా వెళ్ళగా ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? వెనకేమున్నాయి కదా ఒకటి చూడు. పత్రి వద్దా నీకు? పూజ చెయ్యాలి. ఇవన్నీ అయ్యాక అప్పుడు పూజ. ఇగో ఈ వినాయకుడు చెయ్యాలి కదా. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? నేను చెప్తాను అప్పుడు వినాయకుడు పేడ చదవండి. చెప్పి అక్క మీరు ఆయన ఇగో మీ పెళ్ళిళ్ళకి కూడా ఈ పంతులే పిలవాలి. అమ్మమ్మ అవి మంత్రాలు చదవా ఏంటి వాళ్ళందరికి పెళ్లి నువ్వే చేసేది. వీడు పెళ్లి చేసుకోవాలంట ఎవరన్నారు? గాడు అలాగే అంటారు. కన్నయ్య కన్నయ్య ఇది ఇట్లా ఇచ్చ కట్టొద్దు కదా మనకు ఏం కాదు. సరే కట్టుకోండి ఏం కాదులే. ఇట్లా పట్టాలి కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. ఇట్లా పెట్టి ఓకే. అంటే మనం చెయ్యి పెట్టడం ఉంటుంది. ఆహా కొబ్బరికాయ పట్టుకురు కదా ఇట్లా పెట్టి పర్లేదు. నీకు నువ్వు కూడా వెనక్కి పెట్టేసి ఎలా పట్టుకుంది కొన్ని కొన్ని తల్లి కొన్ని నెత్తి వేసుకో. కొంచెం కొంచెం ఈ అక్షంతలు ఎక్కువ మొత్తం అప్పటికనే ఇస్తాయి. ప్రేమ్ 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 తర్వాత నాని నాని తర్వాత సాయి తర్వాత గుడ్డ తర్వాత లాస్ట్ ఇదే ఫస్ట్ పూజ. మాకు కూడా ఫస్ట్ టైం అండి. వినాయకాలు కట్ చేసేది కొత్త కాదురా మసాలా తీసి వినాయకుడు కట్ చేసే పంతుల్ని పిల్లల్ని కానీ ఓరి పెట్టుకోవాలి అన్ని పక్కలుగా చెయ్యాలంటాడు. నవ్య నవ్య ఇంకా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు వీళ్ళు. ఉన్నట్టుంది స్వామి. రే ప్రియాంక తమ్ముడు జరు పక్కన నీ అంగే లైట్ లో ఆపేసింది. వాళ్ళకి షాక్ కొడుతుంది. ఇలా లేవడ్డు ఉన్నారు కదా. ఏయ్, అవునాయి కరెక్ట్ 5 ఉన్నాయి.
మళ్ళీ అది ఇంకోటి కావాలి కనయ్య ఒక తాడిచ్చేసేయి తాడిచ్చేసేయి. చాలా కొద్ది కట్టుకోవచ్చులే వచ్చిన కాడ కట్టుకుని లేకపోతే ఐ లవ్ యూ మూమెంట్ అదా. నీళ్ళు ఎందుకు ఆడుతున్నాయి? ఇది సీలింగ్ సరిగ్గా లేదు. అయ్యో రేకులు పైన పైన రేకులు అప్పుడు కారలే ఈ సంవత్సరం కాంగులు పోయిన అసలు కారలే. ఫస్ట్లో రేకులు కాడ నుంచి కారుతున్నాయి. సందు 2 రేకులు ఉన్నాయి అటు ఇటు. సందులో రేకులు ఉన్నాయి దీనిపైన. సెట్ చేస్తే అయిపోతున్నాయి. బ్లాక్ కలర్ వేసి అయినా కారుతుంది. బ్లాక్ కలర్ నేను అయిపోయింది కదా. మంచిగా చదువులు జాబ్ రే అయిపోయినాయి. అయిపోయిన వాళ్ళు ఇంకొక రాదు. మంచిగా మళ్ళీ వాళ్ళు కట్టించుకునేటోళ్ళు. అందరు మొక్కండి రకంకాలు కట్టినోళ్ళు స్వామి మొక్క మంచి మొక్కండి. దగ్గర మంచిగా చదువులు రావాలని అనుకోండి ముందు. ఇట్లా పెట్టు. ఆయన ఎట్లా కడతారు? రేంగా తమ్ముడు చెవి చెవి కూడా కానీ ఒకవేళ ఊడిపోయినా నీళ్ళు కట్టుకోండి. అసలు దాని నాని చిన్నవాడు పెద్దోడు వాడు కరెక్ట్ ఉల్లిగడ్డ తినొద్దంట. ఏం కాదు. పిక్సులు తినకూడదు. బయట ఫుడ్ తినవద్దు. 5 రోజులే. 5 రోజులు. ఈరోజు ఫస్ట్ అయిపోయింది. ఇంకా 4 days పప్పు అన్నం పెరిగాము ఉల్లిపాయలు లేకుండా కూర చేసేసి అయిపోతుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్తారు కదా. కూరనే వద్దంటున్నా మొత్తం అయ్యో ఏం తింటాడట? కూరలే బలం రా. తినాలి. ఏం కాదు కదా, ఉల్లిగడ్డ లేకుండా ఉండాలి. అన్నంలో బలం ఉండరు. అన్నం తక్కువ తినాలి, కూరలు ఎక్కువ తినాలి. కూరలల్లా ఉల్లిగడ్డ వేయకుండా మమ్మీ చేస్తుంది. నేను కూడా రేపు అట్లా వేస్తా. తినండి. ఏం కాదు. క్యారెట్ వేపుడు తినొచ్చు, బీట్రూట్ వేపుడు తినొచ్చు, బెండకాయ బెండకాయ వేపుడు తినొచ్చు, దొండకాయ వేపుడు తినొచ్చు. అన్ని వేపులు తినొచ్చు. దాంట్లో ఉల్లిగడ్డ లేకపోతే మా ఇంటికి వచ్చి నేను చేసి పెడతాను. నాన్న ఫుల్ ఫోకస్. కూర్చోరై. బయట ఫుడ్ ఏమి తినొద్దు. బిస్కెట్ తినొద్దా బయట? పిల్లలు బాగా కానీ ఇప్పుడు బిస్కెట్ అంటే తినొచ్చా? బిస్కెట్లు తినొచ్చు, ఏం కాదు. కానీ ఎగ్ కావాలని తినాలి. బిస్కెట్లో ఎగ్ కలుస్తుంది. పులిహోర కూడా తినొద్దు. తినొచ్చు పులిహోర తినొచ్చా? కానీ పచ్చిమిర్చి ఉండదు. పచ్చిమిర్చి తినొచ్చు. ఉల్లిగడ్డ ఎల్లిపాయ తినొచ్చు. స్వామి ప్రసాదాలు అన్నీ తినొచ్చు. మంచిగా భజనలు చేయండి. సాయంత్రం పూట పాటలు అదే అందరం కూడా భజనలు చేయాలి. మొత్తం అంతా తమ్ముళ్ళకి అన్ని తెచ్చుకొని ఏం లేదు. ఏం కాదు, ఆడుకోండి. రాత్రి నిన్న సర్వనేత్రేన్మ సర్వసిద్ధికరాయన్మ పంచహస్తాయన్మ పార్వతీ నందనాయన్మ ప్రభువేన్మ కుమార గురువేన్మ కుంజరాసుర భంజనాయన్మ కాంతి మతేన్మ ధృతి మతేన్మ కామేన్మ కపిల ప్రియాయన్మ బ్రహ్మణ్యేన్మ బ్రహ్మేశ్వరేన్మ మహానారాయణమ మగవత్కట అదేంటి రాని సుస్వరాయన్మ కింద ఇదే నాకు అవ్యక్త రూపాయన్మ అక్షోభ్యాయన్మ పురాణ పురుషాయన్మ పుష్టేన్మ పుష్కృత వారణేన్మ ఆంధ్ర కన్యాయన్మ అపాకృత పరాక్రమాయన్మ నిధేన్మ మణికింకణ మేఘలాయ సమస్త దీంట్లో చూస్తావా? భవనేన్మ నాదిలా ఉంది. అది ఏ రైటు బ్రహ్మ విద్యా ఇప్పుడు వాళ్ళు కాదురా ఐశ్వర్యకారణాయన్మ సపక్షాయన్మ విశ్వరక్షణ విధాన గురువేణ
ఏమన్నా ఏంది ఏం లేదు వీల్సా వీల్సా ఏంది స్కూల్ ఇంకేమన్నా ఏంటిది అది ఏమన్నా రత్తన్ పేరు వైన్స్ అంటారా వైన్స్ లైన్స్ అన్న జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవ నేర్చురా కదా సేమ్ అంటే అనిపిస్తుంది ఓ మై గాడ్ మోతిచూర్ లడ్డు ఇట్స్ మై ఫేవరెట్ లడ్డు అంగులేట్ గిడ్డు లడ్డు కావాలంటే నాకు మై ఫేవరెట్ లడ్డు అంకుల్ లడ్డు కావాలట పిచ్చి అంకుల్ ఏం కావాలట నువ్వు కాదు కట్టుకోవాలి మళ్ళీ బూతులు మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు అది రెండు నేనే చేసిన కాకపోతే అక్క తెచ్చింది నేనే చేసిన మంచిగా ఇగో ఇప్పుడు అల్లరి చేసిన అనుకో అందరు చెప్తున్నా అందరినీ చూడండి ఇప్పుడు ఆరతి సమర్పించాలి నిలవరా దేని మీద నిలబడు అవపడుతుంది నువ్వు చూపా కొన్ని బియ్యం వేస్తే ఆ బియ్యం రెండు గుర్తు పెట్టి కలిపియండి అట్లా ఉండాలి ఇంకా చాలు ఇంకొకటి నీళ్ళు సరి కలపండి మంచి అన్నం పక్కన పెట్టేసి మంచి అన్నది ఏం కాదు ఇట్లా స్పూన్ ఉంది ఒక్క చుక్క చాలు ఎత్తుకోవాలా కెమెరా ఉంది అదే ఒక్క డ్రాప్ చూపించండి అయిపోతుంది వాటర్ చూపి ఇట్లా తిన స్వామి అనేసి పోలే పోలే తిన్నాడు స్వామి సైలెంట్ 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 చేతులు పెట్టు చాలా చిన్న ఇంత ఎంత చెయ్యి పెద్దది అయిపో పెద్ద పెద్ద ఉన్న చేసేసి అయిపో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ చేసిన ప్రసాదం తీసుకున్నా అయిపోతుంది అంతే వాళ్ళ తీసుకోండి కదా స్టోరీ
వినాయకుడు పట్టుకున్నాను ఇక్కడ అరే నాకు ఇర్రా నాకి రావు తమ్ముడు బయలురెడ్డి చాలు కొన్ని మీరు ఏం करता माता विघ्नाची सर्वांधी అరే ఇప్పుడు ఈ కథ చెప్తారు కథ చెప్పినాక కొన్ని విగ్రహం మీద వేసిన తర్వాత నెత్తి మీద వేసుకొని చెరువు సరే సైలెంట్ గా అందరూ కూర్చొని రాయ కూర్చొని రా కింద కూర్చొని పర్వాలేదు కింద నేనున్నా ఇప్పుడు స్టోరీ చెప్తారు అందరూ వినండి మంచిగా మంచిగా నెక్స్ట్ స్టోరీ చెప్తారు ఇప్పుడు అందరూ వినండి చిన్నోని పైన చెప్తారు కింద కూర్చో వస్తానే కిందకి తీసుకెళ్తా నువ్వు కూడా ఇంకా కిందట స్టార్ట్ వచ్చాక గిడంది ఆ జాగా కూర్చోండి జయ గణేష్ కూర్చోండి చక్కగా కూర్చోరా కానొత్తాయి ఆంటీ అరే వినాయకుడు అన్నప్పుడు అరే కూర్చోరా పూర్వకాలంలో గజాసురుని వరం వల్ల శివుడు గజాసురుని దృష్టిలో కడుపులో ఉండిపోయాడు. శివుని చాడలేక ముల్లోకాలు తలడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణు గంగిరెద్దులు వాని వేషం వేసి గజాసురుని వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా గజాసురుడు సంతోషించువాడి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు తల్లడిల్లిపోతుంది. నీవు నీ కక్షయందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరారట. ఆ మాట మర్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు కన్యంతను చేకూర్చావు, నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు. సరే అన్నాడు సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణు శివ ఇంద్రుదులు దేవలోకానికి బయలుదేరాడు. వినాయకుని జననం, వినాయకుడు పుట్టుకన్నమాట. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. తన వంటికి నలుగు పెట్టుకుని నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపం శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురు నుంచి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించి తను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీ భర్తనని చెప్పాడు. శివుడు నువ్వెవరైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివుడి కోపం హెచ్చింది. ప్రథమ గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడు శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడుగా ఉన్న బిడ్డని చూసి నాథ పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు అర్థమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డని బ్రతికిస్తాను పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వారి శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుడు శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సంజీవుడిని చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖ కలవాడని, గజానుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తన తనయుడిని అల్లారముద్దిగా పెంచుతుంది. వినాయకుని ఆధిపత్యం. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నములకు అధిపతి పోటీ పడ్డారు. అంతటా శివుడు నాయనలారా ముల్లోకాలకెల్లా గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చిదురో వారికే విజ్ఞాధిపత్యం ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరును. గజాననుడు తండ్రి తన అసమర్థతను సాకుతూ ఇట్లు అనగా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడే సకృత రాయణ మస్కల సతత్రయం గంగాది
సర్వద్రేష స్నానంతో భవతి పుత్రిక కుమార నారాయణ మంత్రములు ఒకసారి జపించి వారికి ముల్లోకాలు గల సమస్త నదులు యందు స్నానం ఆచరించిన ఫలం కలుగునని చెప్పగా గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తను వెళ్లే నదులకు ముందుగానే వెళ్లి స్నానాలు ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడైన కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించు, గణపతికి ఆధిపత్యము వసగవలెనని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గణపతికి విఘ్నాధిపత్యం వసగను. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష భోజ్యములతో యథాశక్తి పూజించెదరు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునికి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసంతో కైలాసముకు వచ్చి మాతాపితృ పాదాభివందనం చేయి సంకల్పించగా ఉదరము సహకరించగా నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందు చంద్రుడు చూసి పకపక నవ్వెను. గణపతి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుడి మీదకి విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉంది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడిని పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాములతో బొజ్జను కట్టారు. కుమారుడు పరిస్థితికి పార్వతి గుగ్గురాలే చంద్రుడిని చూసి ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డాడు, అందగాడు అనుకుంటున్నావు, నిన్ను చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయి అని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపం ఉపహరించమన్నాడు. శాపం ఉపహరించబడదు అన్నది కాచాయిని. దేవతలంతా కలవడబడి తల్లి చంద్రుడిని క్షమించు, చంద్రుడు చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం, ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా రాకుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు తల్లి, చంద్రుడి కోసం కాకపోయిన లోకాలను సంరక్షించడానికైనా నీకు శాపాన్ని ఉపహరించని దేవతలు ప్రార్థించారు. దేవతలారా మీ అభ్యర్థి అర్థం చేసుకున్నాను, శాపం తప్పదు, శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెప్తాను, గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితిలో నాడు వినాయకుడిని పూజించి పూజ అక్షంతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనందులు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించిన ఆలక్ష్యం చేసిన ఎట్టి వారులైనా నీలాపనిందులు తప్పవు. ఈ విషయం గమనించకపోవడం వలన శ్రీకృష్ణుడు ఋషిపత్నులు అపనిందులు పాలయ్యారు. సమంతకమని పాఖ్యానం. పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకడలిలో చంద్రుని చూసి నీలాపనిందులు పాలయ్యాడు. సత్రజిత్తు అని రాజు సూర్య అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తమకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి ఆ హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తె కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకే సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణి అపహరించాడని సత్రజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఆ వార్త శ్రీకృష్ణుని చెవిని పడింది. తనకి నీలాపనిందులు ఎందువల్ల కలిగిందని ఆలోచించే క్షీరభాండంలో చంద్రుడు చూడటం వల్ల కలిగిందని గ్రహించాడు. ఆ నిందను బయటపడడానికి సమంతకమణి వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతులు అడుగుజాడలు చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతున్న కనబడిన సమంతకమణిని చూశాడు. దానిని తీసుకొని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలపడ్డాడు. ఆహారాత్రులు హోరాహోరిగా చెట్లతోనూ ఘాతకాలతో 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడైనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె యొక్క జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రజిత్తుని పిలిచి జరిగింది సంగతి అంతా చెప్పి ఆ సమంతకమణిని వానికి ఇచ్చి వేశాడు. సత్రజిత్తు తన పొరపాటు తొందరపాటు తెలుసుకున్నవాడి ఆ మణితో పాటు తన కుమార్తె యొక్క సత్యభామని కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాండంలో చంద్రుని చూసిన ఫలమని తన వారందరికీ చెప్పాడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజలందరూ అక్షంతలు శిరస్సును వేసుకుని నీలాపనిందులు కలగక సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతము సీతాదేవిని వెతికినప్పుడు, శ్రీరాముడు వృత్తీశ్వరుని వధించినప్పుడు, ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు, భగీరథుడును అమృతోద్భవమును చేయనప్పుడు, దేవాసురులను కుష్ఠవ్యాధి నివారణకు సదాశివుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందటకే ధర్మరాజం చేసి సకల విజయాలు సాధించింది.
కొంచెం కొద్దిగా వేసి కొంచెం ఇందులో కలిపి నెత్తి మీద వేసుకోండి. ఇంకా వినాయకుడు పద్యాలు వస్తే పాడండి పిల్లలు.